అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకటగిరి ఛానల్. అత్యంత శక్తివైన దీపం రాహుకాల దీపం అండి. ఈ నవరాత్రుల్లో ఒక్కరోజు కానీ 3 రోజులు కానీ 5 రోజులు కానీ మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు కనీసం ఒక్కరోజైనా ఈ రాహుకాల దీపం పెట్టండి. మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. రాహుకాల దీపం ఎలా పెట్టాలి, రాహుకాల దీపం పెట్టేవాళ్ళు ఏ నియమాలు పాటించాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, రాహుకాల దీపం పెట్టేటప్పుడు చేయకూడని తప్పులు, రాహుకాల దీపం పెట్టేటప్పుడు ఉపవాసం ఉండాలా, రాహుకాల దీపం ఇంట్లో వెలిగించవచ్చా, దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలి, ఏటి సూతకం మైలు నెలసర్లు రాహుకాల దీపం వెలిగించవచ్చా, రాహుకాల దీపం పెట్టడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాల గురించి వీడియోలో తెలుసుకుందామండి. అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు దేవి నవరాత్రులు జరగనున్నాయి. ఈ నవరాత్రి 9 రోజుల పాటు దుర్గాదేవి వివిధ రూపాల్లో పూజిస్తారు. ఈ 9 రోజులు చాలా శక్తివంతమైనవి. అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలని తొలగిపోవాలంటే ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపాలను వెలిగించండి. నిమ్మకాయలు వెలిగించే దీపాన్ని రాహుకాల దీపం అని అంటారు. దేవి నవరాత్రుల్లో రాహుకాల దీపం వెలిగించడం వల్ల కుజదోషాలు, కాలసర్ప దోషాలు, అలాగే వ్యాపార, కుటుంబ, ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి బ్రహ్మాండమైన పరిహారం ఒకటి ఉందని పండితులు చెబుతున్నారు. ఏంటి అంటే రాహుకాల దీపం. ఈ రాహుకాల దీపరత్నం వల్ల శక్తి స్వరూపి అయిన అమ్మవారు అనుగ్రహించి మీ బాధలను వెంటనే తొలగిస్తుంది. దీంతో మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈ రాహుకాల దీపాలు ఎలా వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, ఈ దీపాలు వెలిగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా రాహుకాలం ఉంటుందండి. ఈ రాహుకాలంలో వెలిగించే నిమ్మకాయ దీపాన్ని రాహుకాల దీపం అంటారు. నిమ్మకాయ దీపం పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైనది. నిమ్మకాయ అంటే శక్తి స్వరూపైన అయిన పార్వతీదేవికి బాగా ఇష్టమట. అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. అలాగే ఇంట్లో ఉన్న పూజ గదిలో కూడా నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట్లో సంతోషం ఉండదు, సంసారంలో ఎప్పుడూ గొడవలు ఉంటాయి, ఆర్థిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది, అకాల మృత్యు సంభవిస్తుంది. కాబట్టి ఈ రాహుకాల దీపాలు అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే వెలిగించండి. దేవాలయంలో నిమ్మకాయ దీపం వెలిగించలేని వాళ్ళు మీ ఇంటి ముందు తులసి కోట ఉంటే ఆ తులసమ్మ దగ్గర రాహుకాల దీపాలను వెలిగించుకోవచ్చు. ఏ రోజైనా సరే నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవచ్చు. కానీ మంగళవారం, శుక్రవారం రోజుల్లో రాహుకాల సమయాల్లో ఈ నిమ్మకాయ దీపం వెలిగిస్తే చాలా మంచిది. మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాల సమయం ఉంటుందండి. శుక్రవారం రోజున ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది. మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది, శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుందండి. శుక్రవారం రోజున అమ్మవారికి వెలిగించే నిమ్మకాయ దీపం వల్ల మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో తరగని ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. అసలు ఎన్ని దీపాలు వెలిగించాలంటే కనీసం 9 దీపాలైనా వెలిగించాలి. ఇక ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ ఇంట్లో మామూలుగా దీపారాధన చేసుకున్న తర్వాత మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి రాహుకాలం నిమ్మకాయ దీపాలను వెలిగించండి. దుర్గాదేవి ఆలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే ఇంకా మంచిది. అమ్మవారి దేవాలయంలో ముందుగా అమ్మవారిని దర్శించుకొని ప్రదక్షిణలు చేసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒక చోట కూర్చొని రాహుకాల దీపాలను వెలిగించాలి. ముందుగా ఒక విస్తరాకు తీసుకోండి. ఆ విస్తరాకును నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆకు మీద బియ్యం పిండితో అష్టదళ ముగ్గును వేయండి. ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలను వేయాలి. ఆ తర్వాత పసుపుతో గణపతిని, గౌరీదేవిని తయారు చేసుకోవాలి. కొద్దిగా పసుపుని తీసుకొని దాంట్లో పాలు కానీ నీళ్లు కానీ పోసి ఒక పసుపు గణపతిని అలాగే గౌరీదేవిని తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి మీరు వేసిన ముగ్గు మీద గణపతిని అలాగే గౌరీదేవిని ప్రతిష్ఠించాలి. తర్వాత కొన్ని నిమ్మకాయలు తీసుకొని ఒక్కొక్క నిమ్మకాయని అడ్డంగా 2 ముక్కలుగా కోసి నిమ్మకాయలో ఉన్న రసం గుజ్జు మొత్తం తీసేసి నిమ్మ డప్పులను దీపం వెలిగించాలి. ఈ విధంగా 9 నిమ్మకాయ డప్పులను తయారు చేసి వాటిలో నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసి 2 ఒత్తులను వేసి ఆ 9 దీపాలు వెలిగించుకోవాలి. విస్తరాకు మీద వేసిన ముగ్గు చుట్టూ ఈ 9 దీపాలను పెట్టుకోవాలి. ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క నిమ్మకాయ దీపాన్ని పెట్టాలి. ఆ తర్వాత ఈ 9 నిమ్మకాయ దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి. దీపం పెట్టే సమయంలో ఓం శ్రీమాత్రే నమః అని చదువుకుంటూ ఆ దీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే రెట్టింపు ఫలితం దక్కుతుంది.
అలాగే ఈ 9 దీపాల చుట్టూ ఎర్రని పూలను పెట్టుకోవాలి. ఇలా 9 దీపాలు వెలిగించిన తర్వాత గౌరీదేవికి అలాగే గణపతికి నైవేద్యం సమర్పించాలి. పెరుగన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేదా పండ్లను నైవేద్యంగా పెట్టుకోవచ్చు. లేదా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. మీకు కుదిరితే గుడిలో ఎవరికైనా ఒక ముత్తైదుకు పసుపు, కుంకుమ, పూలు, గాజులు, జాకెట్ ముక్కను తాంబూలంలాగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి. ఈ 9 దీపాలు వెలుగుతున్నంతసేపు మీరు గుడిలోనే ఉండాలి. నిమ్మకాయ దీపాలను వెలిగించిన వెంటనే ఇంటికి వెళ్ళకూడదు. ఆ దీపాలు వెలుగుతున్నంతసేపు అమ్మవారిని స్మరించుకుంటూ ఉండాలి. దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఈ దీపాలను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఈ విధంగా రాహుకాల దీపాలను వెలిగించడం వల్ల ఎలాంటి కోరికలైనా సరే వెంటనే తీరిపోతాయి. వివాహ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ కలహాలు, ఇలా ఎలాంటి సమస్య అయినా సరే వెంటనే పరిష్కారం అయ్యే ఏకైక మార్గం రాహుకాల దీపాలు వెలిగించటమే. స్త్రీలు మామూలుగా చీరలు ధరించి నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి. స్త్రీలు పట్టు చీర కట్టుకుని అమ్మవారికి నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మీపై ఉండి మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. నిమ్మకాయ దీపం వెలిగించడానికి మచ్చలు లేని బాగా తాజాగా ఉండే నిమ్మకాయలను ఉపయోగించాలి. నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఒక ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు ఒకే చోట నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. బహిష్ట సమయంలో కూడా ఈ నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు. పీరియడ్స్ వచ్చిన 5వ రోజున కూడా నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. అంటే స్త్రీలకు మైల ఉన్నప్పుడు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. మీ ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కూడా ఈ దీపాలను వెలిగించకూడదు. అలాగే పండుగ సమయాల్లో, పెద్దల తిథి కార్యాల్లో ఉన్న రోజుల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు. పిల్లల పుట్టినరోజుల్లో, పెళ్లి రోజుల్లో కూడా నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. నిమ్మకాయ దీపంతో పాటు మరొక నూనె దీపం వెలిగించకూడదు. ఈ నిమ్మకాయ దీపాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటిలో వెలిగించకూడదండి. అలాగే తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు. కానీ తులసి కోట కూడా మీ బాల్కనీలో ఉంటే అక్కడ వెలిగించకూడదండి. తులసి కోట మీ ఇంటికి బయట వైపు ఉండాలి. తులసి కోట దగ్గర పెట్టిన ఈ నిమ్మకాయ దీపాలను కొండెక్కిన తర్వాత మీ ఇంటి లోపల నుంచి బయటకు తీసుకురాకూడదండి. తులసి కోట దగ్గర నుంచి బయట వైపుగా తీసుకువెళ్ళాలి. ఈ రాహుకాల దీపాలను పెట్టేటప్పుడు ఉపవాసం ఉండాలంటే ఈ రాహుకాల దీపం పెట్టేంత వరకు ఉపవాసం ఉంటే సరిపోతుందండి. తర్వాత భోజనం చేయవచ్చు. ఈ రాహుకాల దీపాలను వేరే ఊరికి మనం వెళ్ళేటప్పుడు, అంటే మన అక్క చెల్లెళ్ళ ఇంటికి కానీ, లేదా మన పుట్టింటికి కానీ, లేదా చుట్టాల ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ దీపాలను వెలిగించకూడదండి. ఒక ఇంట్లో ఉన్న ఇద్దరు అక్క చెల్లెలు కూడా ఈ రాహుకాల దీపాలను వెలిగించకూడదండి. ఇంట్లో ఒకరు మాత్రమే ఈ దీపాలను వెలిగించాలి. ఈ రాహుకాల దీపాల దగ్గర పెట్టిన నైవేద్యాలను వేటిని కూడా మనం తినకూడదండి. అలాగే ఈ రాహుకాల దీపం దగ్గర పెట్టిన పసుపు గౌరమ్మని, పసుపు గణపతిని చక్కగా నీటిలో కలిపేయాలి. వీటిని చక్కగా పారే నీటిలో కానీ లేదా మొక్కల మొదట్లో కానీ వేయాలండి. ఈ నిమ్మకాయలను కూడా ఎవరు తొక్కని చోట వేయాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వెంకట సిరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ 20Kకి దగ్గరగా ఉందండి. మరో 200 సబ్స్క్రైబర్స్ వస్తే మన ఛానల్ 20K 1000 సబ్స్క్రైబర్స్ అయితే అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.